ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరు సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, దేవీ స్తుతులలో శ్రీ సూక్తానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది కదా, ఈ శ్రీ సూక్తం యొక్క ప్రశస్తి ఏమిటో తెలియజేస్తారా? సూక్తము సూక్తము మంచి మాట అని అర్థం. ఉక్తి మాట. ఏ దైవరూపానికైనా ఆ దైవరూపాన్ని మన ముందు సాక్షాత్కరింపజేసేటటువంటి వర్ణనాత్మకమైనటువంటి ఉక్తి సూక్తం. నీలా సూక్తం, రాత్రి సూక్తం, భృగు సూక్తం, పురుష సూక్తం, ఇలా అన్నింటినీ మనం గమనించినట్లయితే అందులో ఇది కూడా ఒకటి, దేవీ సూక్తం. శ్రీ సూక్తం సుప్రసిద్ధం. హిరణ్యవర్ణాం హరిణీం మనమందరం వింటూ ఉంటాం. కానీ దేవీ సూక్తం తాంత్రికపరమైనటువంటిది. దుర్గాదేవికి సంబంధించిన తీవ్రమైన రూపాన్ని ఆవిష్కరింపజేసేటటువంటి పదజాలంతో కూడుకుని ఉన్నది. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్. ఈ శబ్దజాలాన్ని మనం విన్నా అన్నా తెలియకుండానే మనలో ఒక వేడి జ్వలిస్తుంది, పుడుతుంది, పెరుగుతుంది. టెంపరేచర్ పెరుగుతుంది అనుకుందాం కాసేపు. ఈ పెరిగే టెంపరేచర్ ఆరోగ్యకరంగా ఉండాలి, నష్టం కలిగించేదిగా మారకూడదు. అందుకే దేవీ సూక్తం చదివే సమయంలో సత్వగుణోపేతంగా ఉండే లలితాదేవిని ఉపాసించాలి అంటారు సాధకులు. రాత్రి గర్భిణీ పుత్రే నసంవసతి. రాత్రి సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, అనేక సూక్తాలను మనం ఋగ్వేదంలో ఉండే వివిధ సందర్భాలలో చెప్పబడ్డ వేరు వేరు రుక్కులను ఒకచోట చేర్చిన మహర్షులు సూక్త రూపంలో ప్రత్యేకంగా మనకు అందించారు. నారాయణ సూక్తం కూడా ఇలాంటిదే. అలాగే దేవీ సూక్తం. ఈ సూక్తాన్ని సాయంత్రం వేళ దీపారాధన చేసి విన్నా చదివినా అలాంటి వారి ఇంట సకల సంపదలు శాశ్వతంగా స్థిరంగా ఉంటాయి అని కూడా అంటారు సాధకులు. ఈ సూక్తాన్ని వినడం వల్ల మనం పొందేటటువంటి ప్రయోజనం భౌతికమైనది. శాశ్వతమైన ఆనందాన్ని పొందాలి అంటే మట్టుకు శ్రీ సూక్తం వినాలి, చదవాలి, పురుష సూక్తం వినాలి, నేర్చుకోవాలి, గానం చేయాలి అని కూడా సంప్రదాయజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. దేవీ సూక్తం ఇంత ప్రశస్తి అయినప్పటికీ సాధకులకు మాత్రమే ప్రత్యేకంగా పరిమితం కావడంలో ఇంతటి ప్రత్యేక అర్థం కూడా ఉంది. ఇది విశేషం. గురుగారు, ప్రార్థన, ఆరాధన, అర్చన, వేడుకోలు ఇవన్నీ ఒకటేనా, వేరువేరా? దైవానుగ్రహం పొందటానికి వీటిలో అత్యుత్తమ మార్గం ఏది? ప్రాథమికంగా అర్చన లాభదాయకమైనటువంటిది, కర్మతో కూడుకుని ఉన్నది. భగవంతుడైన వేదవ్యాసుడు ఒక్కటి అయిన వేదాన్ని 4గా విభజించి వేదాన్ని వినియోగించి కర్మను ఆచరించండి అంటూ కర్మ మార్గాన్ని సూచించారు. అలాగే అదే వేదవ్యాసుడు ఈ వేదాలలో ఉండే సారాంశమంతా కూడా స్వీకరించి కథల ద్వారా పురాణాలు, అలాగే భాగవతాది గ్రంథాలు, వీటి ద్వారా జ్ఞాన మార్గాన్ని కూడా బోధించి కర్మ జ్ఞానము రెండింటికి వేదవ్యాసుడే సంబంధం గల ఋషిగా మనమంతా స్మరిస్తున్నాం. ఇందులో అర్చన ఆచరించే సమయంలో కర్మ ప్రధానంగా గమనిస్తూ ఉంటాం. ఆవాహయామి, ఆసనం, పాదయో పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, ధూపం, దీపం, నైవేద్యం, పుష్పాలు, గంధాలు, ఇవన్నీ కూడా అర్చనలో అంతర్భాగాలు. ఈ అర్చన తరువాత ప్రార్థన చివరలో చేస్తాం. 2 చేతులు జోడించి పత్రం పుష్పం ఫలంతోయం అనేటటువంటి మాటలతో నాకు తోచినట్లుగా నేను చేశాను అంటూ ప్రార్థన చేస్తాం. అలాగే ఆ తదుపరి
వేడుకోలు, నాకు తోచింది చేశాను, మయా నా చేత ఈ కర్మ ఆచరింపబడినటువంటిది, నేను చేయలేదు నా చేత నిర్వహించారు, సంకల్పం మీదే స్వామి, త్వయా అనే వాక్యం చెబుతూ మయా నిమిత్తేన త్వయా కృతేనా, నేను నిమిత్త మాత్రుడిని, మీ చేత సంకల్పం మీరు చెబితే నేను చేశాను. అర్చనలో అన్ని సాధనాలు ఉంటాయి, ప్రార్థనలో మనస్సును సమర్పించడం మాత్రమే ఉంటుంది. వేడుకోలులో ఇక అభేదం మీరు నేను అనే ఒకటే అనే ఆలోచన, అది పరాకాష్ట. మెట్లు అర్చన, మెట్లపైకి అలా నడుస్తూ వెళ్ళి మేడ చేరుకోవడం ప్రార్థన. మేడపైకి వెళ్ళాక ఆకాశమంతా ఒక్కటే, నేను ఆకాశంలో కలిసిపోయాను అనే ఆలోచన వేడుకోలు. కనుక ప్రాథమికం అర్చన, తదుపరి ప్రార్థన. కానీ ప్రార్థన విశేషమైనది, అంతకంటే కూడా విశేషమైనది వేడుకోలు. గురువుగారు, వాస్తుశాస్త్ర ప్రకారం పిశాచ స్థానం అని కూడా ఉంటుందంటారు కదా, ఈ పిశాచ స్థానం ఇంటికా లేకపోతే స్థలానికా, దేనికి వర్తిస్తుంది? వాస్తుకు సంబంధించి ప్రధానమైనది భూమి, తర్వాత వచ్చేది ఇల్లు. ఇంటికి సంబంధించిన ఆ చతుష్కోణ మంటపం లేక ఆ చతురశ్రమ భాగంలో నైరుతి దిగ్భాగానికే పిశాచ స్థానము అని పేరు. నైరుతి, దక్షిణం ఈ రెండింటి వైపున ఉండే భాగానికే పిశాచ స్థానము అని పేరు. నవధా విభజ్య, 9గా మనం ఆ స్థలాన్ని విభజించి, ముందుగా త్రేధా అంటే 3, 3, 3 ఇలా 3గా విభజించిన అనంతరం ఈ మూడింటిని మళ్ళీ 3, 3గా విభజిస్తే నవధ విభజ్య అనే సూత్రం ఏర్పడుతుంది. ఇది ఆయమా లేక యోగమా, రుణమా, ధనమా అనే పట్టకం ద్వారా వర్గీకరించి స్థలాన్ని పతకమును సాధించి, ఆ పతకము ద్వారా నైరుతి దక్షిణము, నైరుతి పడమర ఈ రెండింటి మధ్య కోణంలో పిశాచ స్థానాన్ని నిర్ణయించాలి. ఈ పిశాచ స్థాన సాధన కూడా ప్రత్యేకమైనటువంటిది. పిశాచ స్థానాన్ని గుర్తించిన అనంతరం ఆ స్థానం పైన కిటికీ నిర్మించకూడదు. అలాగే గవాక్షం, వెంటిలేటర్ కూడా రాకూడదు అంటుంది శాస్త్రం. నైరుతి దిగ్భాగంలో ఈ పిశాచ కోణాన్ని మనం గుర్తించక నిర్మాణం చేసినట్లయితే, ఆ స్థానంలో కిటికీలు కానీ వెంటిలేటర్లు కానీ ఉన్నట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి చిత్త విభ్రమ, మానసిక అశాంతి కలుగుతాయి. స్థిరంగా ఉండలేక ఇల్లు బాగానే కనిపిస్తుంది బయటకి, తూర్పు తలుపు, ఈశాన్యం ద్వారం గేటు, ఉత్తరమంతా ఖాళీ స్థలం, అన్ని పూల మొక్కలు, అన్ని విధాలుగా కూడా అనుకూలం. కానీ నైరుతి దక్షిణం, నైరుతి పడమర ఈ త్రికోణాకారంలో లోపాలు ఉన్న ఎడల పిశాచ స్థానము అంటుంది శాస్త్రం. ఖచ్చితంగా నైరుతి మూల నుంచి ఈశాన్య మూలకు, అలాగే వాయవ్య మూల నుంచి ఆగ్నేయ మూలకు అడ్డుగీతలు గీసుకొని వాటిని మళ్ళీ నవధా విభజ్య 9 సమాన భాగాలుగా విభజించినట్లయితే వాయవ్యం నుంచి నైరుతి వైపు, ఆగ్నేయం నుంచి నైరుతి వైపు వచ్చే కొలతలలో 8, 9వ స్థానాలలోని 2వ భాగ పిశాచ క్షేత్రం అంటుంది శాస్త్రం. ఇంత సూక్ష్మంగా గుర్తించక ఈనాటి కాలంలో అలా మనం నిర్మాణం చేసేసుకుందాం అనేవాళ్ళు కూడా మనం గమనిస్తున్నాం. నైరుతి దిగ్భాగంలో నీళ్ల ట్యాంక్ లాభదాయకం అని కూడా అంటూ ఉంటారు. లాభదాయకం కాదు, నైరుతి దక్షిణానికి మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా పూర్తిగా నైరుతి వైపుగా నిర్మాణం చేయరాదు. పిశాచ స్థానాన్ని గుర్తించిన తర్వాత నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటే కూడా ఆ నీరు ఆ ఇంట్లో ఉండేవారికి ప్రాణశక్తిని ఇస్తుంది, లేదా ఇబ్బందులు కలగజేస్తుంది. గురుగారు, సనత్ సుజాతీయం, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు ఈ మూడింటిని కూడా వ్యాస భారతం నుంచి తిక్కన తెలుగులోకి ఎందుకు అనువదించలేదు? అలా మనం చెప్పరాదు. మూడింటిని కూడా తిక్కన్న తెలుగు అనువదించాడు. సూక్ష్మంగా, అతి విస్తృతంగా కాకుండా అలతి పద్యాలలో వాటిని రేఖాప్రాయంగా మనకు అందించి కథాగమన వేగానికి ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్ళాడు. ఆంధ్రీకరించిన తిక్కన్న
తనకు పూర్వమే 2.5 పర్వాలు శారద రాత్రుజ్వల వరకు మహాభారతాన్ని తెనిగీకరించిన ఆంధ్రీకరించిన నన్నయ మార్గాన్ని కాస్త దూరం మట్టుకే స్వీకరించి అనంతరం తనదైన పంథాలో నాటకీకరణ తన లక్షణం, యుద్ధనీతి వైశారథ్యం తన అభిమాన విషయం, యుద్ధరంగంలో నైపుణ్యం చాతుర్యం ఉన్న కారణం చేత తిక్కన రణదిక్కన కూడా కనుక మహాభారతంలో ఉండే ఇతర పర్వాలలో భీష్మ ద్రోణాది యుద్ధ షట్కం ఈ పర్వాలలో ఉండే వర్ణనలు అధికంగా స్వీకరించి శస్త్రాస్త్ర విద్యలపైన దృష్టిని కేంద్రీకరించాడు. సనత్సుజాతీయం, విష్ణు సహస్రనామ స్తోత్రం, భగవద్గీత ఈ 3 కూడా వేదాంతపరమైనవి. అలాగే యుద్ధము, లౌకిక జీవనము, సుఖాదులు, భోగాదులు, గృహాదులు, రాజ్యాదులు ఇవేవి కూడా మనకు ఆనందాన్ని ఇవ్వవు అంటూ త్యజించేటటువంటి ఆలోచనలు పెంచేవి. తిక్కన్న సాధకుడు. ఈ అరవింద గంధికులమేమి చరిత్రము చందమెట్టు నాథుడెవ్వడు ఇది ఎప్పుడు ఇక్కడ ఇలాంటి పద్యాలు వ్రాసేటటువంటి, సింగం బాకటితో ఇలాంటి పద్యాలు వ్రాసేటటువంటి తిక్కన సనత్సుజాతీయం కానీ భగవద్గీత కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ సంపూర్ణంగా వ్రాసి ఉంటే అందులో కూడా యుద్ధ వైశారథ్యమే కనిపించేది. అలా ఆ వర్ణనలు విడిచి తన అభిమాన విషయం వైపు, అలాగే తన కాలానికి సంబంధించిన రాజకీయ, చారిత్రక, భౌతిక, సామాజిక అవసరాల వైపు దృష్టిని కేంద్రీకరించి ఏ విధంగానైతే మనమసిద్ధికి యుద్ధరంగంలో నైపుణ్యాన్ని రంగరించి విజయం చేకూర్చి పెట్టగలిగాడో ఆ నైపుణ్యంతో బిగిన 15 పర్వాల మహాభారతాన్ని పరిపూర్తి చేయగలిగాడు. కాబట్టి కనుకనే తిక్కన్న యుద్ధనీతి విశారదుడు అని గుర్తింపబడ్డాడు. గురుగారు, తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను అని అంటూ ఉంటారు. వినటానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఎందుకు ఇచ్చారు? మనం ఏదైనా మాట్లాడితేనే కదా ఎదుటి వారికి మన మనోభావాలు అర్థమయ్యేది. మంచిదే, ఆలోచన చేస్తే కానీ ఏం మాట్లాడాలో తెలిసి వస్తుంది. పరమాత్ముడు మాట్లాడడం కోసం ఒకే నోరిచ్చాడు, కానీ వినడం కోసం 2 చెవులు ఇచ్చాడు. ఇలా విని అలా వదిలేయడం కాకుండా అలా విన్నదానిని ఇలా బుద్ధితో ఆలోచన చేసి ఆ తదుపరి మనమే ఒక నిర్ణయానికి వచ్చేసి అవసరం ఉంటే మాట్లాడదాం, అవసరం లేకపోతే వదిలేద్దాం. ఈ అవసరం అన్నది వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. తక్కువగా మాట్లాడాలి, వాక్కు వెండి, మౌనం బంగారం. ఎంత మౌనంగా వింటే అంతగా మనం ఆరోగ్యాన్ని ఆనందాన్ని కాపాడుకోగలుగుతాం. పరమాత్ముడు ప్రతి వ్యక్తికి అతడి జీవిత కాలంలో ఎన్ని మాటలు మాట్లాడాలో నిర్దేశించే ఉన్నాడు. ఆ మాటలన్నింటినీ బ్రతికి ఉన్నప్పుడే మనం గబగబా వేగంగా మాట్లాడేసేస్తూ ఉంటే ఇక ఆ మాట్లాడాలన్నీ అయిపోతాయి. కాబట్టి త్వరగా పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది గుర్తించిన ప్రాచీనులు ముని వ్రతం అన్నారు, మౌనంగా ఉండండి అన్నారు. చిన్నప్పుడు పిల్లలు మాట్లాడడం ఆలస్యం చేస్తే అమ్మా నాన్నలు ఏమిటో వీడు మాట్లాడడం లేదు, వీడికి మాటలు ఎలా వస్తాయో ఏమో, ఏదైనా వసరు, జవ్వాజి, గంధపు చెక్క లేదా వస ఏదైనా రంగరించి పోద్దామా అని ఆలోచించేవాళ్ళు. వాడు మాటలు నేర్చుకొని అలా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే మాట్లాడక కాసేపు నోరు కట్టిపెట్టు అని కూడా అంటారు. 2 వీరే కదా. కనుక వింటే ఎదుటివారి వద్ద ఉండే జ్ఞానం మనకు వస్తుంది. మన వద్ద ఉన్న జ్ఞానం కూడా మన వద్దే పూర్వం నుంచే ఉన్నది. కనుక ఆ వ్యక్తి చెప్పేది విన్నాం, మన వద్ద ఉన్న వాటిని మననం చేసుకున్నాం. అందువలన మన వద్ద ఉన్న జ్ఞానం రెట్టింపు అవుతుంది. సుశ్రవసం అని వేదం ఎందుకే బోధ చేసింది? బాగా వినడం నేర్చుకోవాలి. ఆంగ్లంలో ఆధునిక విద్యా రంగ నిపుణులు కూడా లిజనింగ్ స్కిల్స్ అంటూ ఉంటారు. వినండి, LSRW అని చెబుతూ ఈ LSRWలో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ఈ 4ంటిని వ్యక్తీకరింపజేసేటటువంటి
నైపుణ్యాలుగా వర్ణించేటటువంటి ఆధునిక విద్యారంగవేత్తలు మొట్టమొదట మళ్ళీ చెప్పింది అదే పూర్వ సిద్ధాంతం. బాగా వినండి. కోపం వస్తే ఎదుటి వారిని మనం ముందు వింటున్నావా లేదా? వినలేదు. నువ్వు వింటే ఇలా మాట్లాడేవాడివి కాదు. అసలు మీరు వినదే. ఎంత చెప్పినా వినడండి బాబు అంటూ ఉంటారు. వింటే ఆ వ్యక్తి సమాధానం ఇవ్వడు. వింటే సమాధానం ఇచ్చే వ్యక్తి కోపిష్టి అయి ఉంటాడు. వింటే ఆలోచించే వ్యక్తి జ్ఞాని అయి ఉంటాడు. కనుక మనం వినడం నేర్చుకుందాం. అది మొదలు. విన్నాక వెంటనే స్పందించకుండా ఆలోచన చేద్దాం. ఇక్కడ మళ్ళీ 2 పదాలు ఏర్పడుతున్నాయి, రియాక్ట్ అండ్ రెస్పాండ్. స్పందించడం, ప్రతిస్పందించడం. వినగానే మనం ప్రతిస్పందిస్తే అది రియాక్షన్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది, తప్పుగా మారే ప్రమాదం ఉంది. విన్నాక ఆలోచన చేస్తే అది స్పందించడం, రెస్పాండ్గా మారుతుంది. చెబితే ఇలా మనం తల ఆడిస్తే విన్నారు అని అర్థం. తల కూడా ఆడించకుండా, కళ్ళు కూడా, రెప్పలు కూడా అల్లార్చకుండా, మొహంలో ఏ భావము కనిపించకుండా అలా ఉన్నట్టయితే ఎదుటివారికి అనుమానం వేస్తుంది, వీడు వింటున్నాడా లేదా అనేసి. వినడం నేర్చుకోవడం చాలా గొప్ప విషయం. వినడం నేర్చుకుంటే పరమాత్మ సందర్శనం సులభమవుతుంది. కనుకనే పూర్వపు మహర్షులంతా వేదాన్ని విన్నారు, చదవలేదు. విన్నాక అన్నారు. శిష్యులు మళ్ళీ విన్నారు, మళ్ళీ అన్నారు. కనుకనే అది శృతం మే గోపాయ ఆవహంతి వితన్వానా అని వర్ణించడం మనం గమనించవచ్చు. వేదాన్ని శృతి జ్ఞానము అంటారు, వినాలి. గురువుగారు కాలం అమృత స్వరూపమని, దైవ స్వరూపమని చెప్తారు. మరి అలాంటప్పుడు దుర్ముహూర్తాలు, రాహుకాలాలు, వజ్యాలు అని ఈ కాలంలోని ఎటువంటి మంచి పనులు చేయకూడదని అంటారు. ఎందుకని? కాలం అమృతమయం, అమృత స్వరూపం అని కూడా వేదంలో మాట వస్తుంది. మరి ఆ కాలంలో ఎప్పుడూ మనకు ఆకలి వేస్తుందా? వెయ్యదు. ఎప్పుడూ మనం నిద్రపోగలుగుతామా? కుదరదు. ఎప్పుడూ మనం మాట్లాడుతూనే ఉండగలుగుతామా? వీలు కాదే. ఎప్పుడూ పని చేస్తూనే ఉంటామా? అలసిపోతాం. ఎప్పుడూ చదువుతూనే ఉంటామా? కాసేపు పక్కన పెట్టేస్తాం. అంటే ఒకే పనిని ఎప్పుడూ అలాగే చేస్తూ ఉండం. నిర్దిష్టమైన సమయాలలో రాత్రి వేళ నిద్రించాలి, ఉదయం వేళ ఆహారం స్వీకరించాలి, అడిగితే మాట్లాడాలి, వినే ప్రయత్నం చేయాలి, చిరునవ్వులు చిందించాలి. ఇలా ఆయా కాలాలలో ఆయా ధర్మాలను శరీరం ఎలా పాటిస్తుంటుందో అలాగే మనం చేసేటటువంటి పనులకు కూడా నిర్ణీతమైన వేళలు శాస్త్రం నిర్ణయించింది. యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి. అన్నింటికీ వేదమే ప్రమాణం. పగటి కాలంలో నక్షత్రాలు కనిపించవు, కానీ నక్షత్రాల కదలికల కారణంగా వచ్చే మార్పులను గుర్తించిన ఈ శాస్త్రం ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఇది రాహుకాలం, ప్రయాణాలు చేయరాదు, కూర్చుందాం. ఎందుకని? భూమికి సంబంధించిన ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు లేవు, కానీ భూమి చేసేటటువంటి సంచారం, సూర్యుని చుట్టూ ఉండే ఆ వృత్తం పైన చంద్ర సంచారం కూడా ఒకానొక ఖండన బిందువుగా, 2 ఊహాజనిత రేఖలే, ఖండించే కారణంగా ఒక నీడ ఏర్పడుతుంది. ఆ నీడ మన పైన ప్రభావం చూపుతుంది, మనలో ఉద్వేగం పెరుగుతుంది, వేగంగా వాహనాన్ని నడిపే ప్రమాదం, ప్రయాణంలో ఇబ్బంది. వర్జ్యం నక్షత్రానికి సంబంధించిన ఆద్యంతముల మధ్యలో విడిచిపెట్టదగినటువంటి కాలం. అలాంటి ఆ కాలాన్ని గుర్తించి వర్జ్యం మౌనంగా ఉందాం. రాహుకాలం ప్రయాణం చేయడం మానేద్దాం. గుళిక కాలం ఎవరితో కూడా వాదోపవాదాలు చేయకుండా ఉందాం. యమఘంటికా కాలం ఏది పెడితే అది లోపలికి వెయ్యకుండా ఉందాం. ఇవన్నీ తెలుసుకొని ఈ ప్రకారంగా జీవితాన్ని గడిపితే ఇప్పుడే వైకుంఠానికి వెళ్ళిపోతామా ఏమో. కనుక శాస్త్రం మళ్ళీ తెలుసుకోండి, కానీ వీటిలో వర్జ్యాన్ని పాటించండి.
ఏదో ఒకదాన్ని మాత్రమే పాటించండి, జ్ఞానం పెంచుకోండి అనే వివరణ కూడా తెలియజేసింది. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఉదయించే సూర్యుని కాంతి వేరు, అపరాహ్న సమయంలో ఉండే కాంతి వేరు, ప్రదోష సమయంలో ఉండే సూర్యకాంతి వేరు. అంతెందుకమ్మాయి, ఒక వ్యక్తి మాట్లాడే సమయంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకే విధంగా మాట్లాడతాడా? ఇది కాలం. అదే వ్యక్తి ఇంట్లో ఉండే అందరితో ఒకే విధంగా మాట్లాడతాడా? అది వ్యక్తులకు సంబంధించిన విషయం. అదే వ్యక్తి భిన్న భిన్న సందర్భాలలో భిన్న భిన్న రూపాలలో మాట్లాడడం గమనిస్తాం కదా. కనుక కాలం దురవగాహ్యం, కాలమే దైవస్వరూపం. కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో శివస్వరూపం. కాలాన్ని గుర్తించి కాలహరణ లేకుండా జీవితం గడపాలి. గురుగారు, ప్రతినిత్యం ఉదయం నిద్ర లేవగానే మంగళకరమైనటువంటి వస్తువుల్ని కానీ అంశాలని కానీ దర్శించాలి అని అంటారు. ఎటువంటి వస్తువులను చూస్తే మంచిది? గోదర్శనం. ఆవును చూస్తే పుణ్యం కలుగుతుంది. ఆవు తోకను చూడాలి, పృష్ఠభాగం, గంధపు చెక్క, వెలిగే అగ్నిజ్వాల, సూర్యకాంతి, అలాగే సువాసన ద్రవ్యాలు, పుష్పాలతో కూడుకుని ఉన్నటువంటి మొక్క, కృష్ణ పరమాత్ముడి చిత్రపటం, ఈ ప్రత్యేకంగా దర్శించినట్లయితే శ్రేయస్సు కలుగుతుంది. ఈ అన్నింటి సమాహారం అరచెయ్యి కనుక ఉదయం లేవగానే ఎవరికి వారు అరచేయిని చూడాలి అంటారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేది పార్వత్యా ప్రభాత కరదర్శనం. ఉదయం లేవగానే చేయి చూడాలి అంటారు. ఈ చెయ్యితో ఎవరినైనా బెదిరించవచ్చు, ఈ చెయ్యితో ఎవరినైనా యాచించవచ్చు, ఈ చెయ్యితో ఎవరికైనా ఏదైనా ఇవ్వవచ్చు. ఈ చేతిలోనే ఎంతకాలం బతికి ఉంటామో చెప్పే రేఖ ఉంటుంది. ఈ చేతిలోనే ఎంత తింటామో చెప్పే రేఖ ఉంటుంది. ఈ చేతిలోనే ఎంత సంతానం, ఎంత విద్య, ఎంత సంపద అన్నీ అరచేతిలోనే. కనుక ఉదయం లేవగానే ఎవరిని చూశానో అనే ఇబ్బంది లేకుండా చేయిని చూసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఉదయం లేవగానే రెండు చేతులు ఇలా రాచుకొని కరాగ్రే శ్లోకం వస్తే చెబుతాం, లేదా రెండు అరచేతులు చూసుకొని ఇలా రెండు కండ్లకు తాటించడమే అందరం చేయవలసిన పని. చిన్నారి బాలబాలికలు ఇన్ఫాంట్ 6 నెలలు 8 నెలలుగా ఉండే కాలంలో వాళ్ళు మాటి మాటికి చేతులు చూసుకుంటూ ఉంటారు. అది జ్ఞానం కలిగిన స్థితి. ఎదిగే కొద్దీ మనం అజ్ఞానంగా మారుతూ ఉంటాం. మళ్ళీ జ్ఞానం పొందడం కోసం ఇలా మన ధర్మం వింటూ ఉంటాం. ఇది తెలుసుకోవాల్సిన అంశం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.